ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఐ హోప్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ ద లార్డ్ అండ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మీ కార్యక్రమం, ఇది మీ ఛానల్, శాంతి టీవీ ఛానల్, మీ ఛానల్. ఈ కార్యక్రమం మీ కార్యక్రమం. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది నా జీవితాల్లో, మీ జీవితంలోనూ, ప్రసంగికుని జీవితంలోనూ, శ్రోతల యొక్క జీవితాల్లోనూ, మన జీవితాల్లో ఆయన హెచ్చవలసినది, మన సేవల్లో ఆయన హెచ్చవలసి ఉన్నది. మనం కలిసి, మీరు నేను కలిసి ఆయన హెచ్చించవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే దాని అర్థం ఆయనను మనందరం హెచ్చించవలసి ఉన్నది అని అర్థం. మీరు నేను, స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు నేను కలిసి ఆయన్ను హెచ్చించాల్సిన అవసరం ఉంది. హీ మస్ట్ ఇంక్రీజ్ మీన్స్ వీ హ్యావ్ గివెన్ అన్ అసైన్మెంట్ టు ఇంక్రీజ్ హిస్ నేమ్. లెట్స్ కమ్ టుగెదర్ అండ్ ఎగ్జాల్ట్ ఆర్ ఇంక్రీజ్ హిస్ నేమ్. ఆయన నామము హెచ్చవలసి ఉన్నది, ఆయన వాక్యము హెచ్చవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆత్మ హెచ్చవలసి ఉన్నది, ఆయన రక్తము హెచ్చవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఏవేవో హెచ్చించబడ్డాయి, కానీ ఆయన నామము, ఆయన అనగా యేసు అనగా పెండ్లి కుమారుడు హెచ్చించబడాల్సినటువంటి సమయం ఇది. దిస్ ఈస్ టైమ్ టు ఆనర్ ద లార్డ్, టు గ్లోరిఫై లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం సేవకుల యొక్క 4 లక్షణాల గురించి ఆలోచించాం. సేవకుల యొక్క లక్షణాలు అంటున్నప్పుడు అది విశ్వాసికి పనికిరాదు కదా అని మీరు అనుకోవచ్చు. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, సేవకులు అంటున్నప్పుడు కొత్త నిబంధనలో బిలీవర్స్ ప్రీస్ట్హుడ్, విశ్వాసుల యొక్క యాజకత్వం అనేటువంటి అంశం ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. మనము రాజులైనటువంటి యాజక సమూహంగా ఉన్నాం. ఆయన తన కొరకు మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. వీఆర్ ప్రీస్ట్. స్తోత్రం. మెల్కీసెదెకు క్రమము చొప్పున అయినటువంటి యాజకులం. లేవి క్రమం చొప్పున మనం యాజకులం కాలేము, ఎందుకంటే మనం అన్యజనులం. కేవలం లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే కాగలరు. కనీసం యూదా గోత్రంలో పుట్టిన వాడికి కూడా యాజకత్వపు అవకాశం లేదు. ప్రభు యూదా గోత్రంలో పుట్టాడు, కానీ ఆయన యాజకుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? మెల్కీసెదెకు క్రమం. లేవి క్రమం అనేటువంటి పాత క్రమం కాకుండా మెల్కీసెదెకు అనేటువంటి నూతనమైన క్రమాన్ని బట్టి, ఆ కృపా క్రమాన్ని బట్టి అర్హులు కాని వారిని ఆయన అర్హులుగా చేసి యాజకత్వపు అనుభవంలోకి తీసుకొచ్చాడు. యాజకత్వంలో ఉన్న మనల్ని యాజకత్వపు అనుభవంలోకి తీసుకొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ప్రభు సేవకులం అంటే మనం కూడా ప్రభు సేవకులమే. విశ్వాసి కూడా ప్రభు సేవకుడే. విశ్వాసి అనేటువంటి వ్యక్తి, క్రైస్తవుడు అనే వ్యక్తి, పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి, శిష్యుడు అనబడిన వ్యక్తి, సేవకుడా కుమారుడా? 2 కుమారత్వాన్ని కలిగి ఉంటూనే సేవకత్వం చేయొచ్చు. ఇంట్లో కుమారుడి చేత కొన్ని పనులు చేయించుకుంటారు. అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులు చేయించుకుంటారు. కుమారుడికి పనులు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను సేవకుండా, నేను పని ఉన్నా, నేను పని చేసేది ఏంటి అని కుమారుడు తిరగబడ్డు. స్తోత్రం. అనగా కుమారత్వము కలిగి ఉన్నప్పటికీ సేవకత్వం అనేటువంటి ఒక బాధ్యత మన మీద ఉంది. కుమారత్వం అనేది మన యొక్క పొజిషన్, సేవకత్వం అనేది మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఒక విశ్వాసైనా, పరిశుద్ధుడైన, శిష్యుడైనా కానీ ఆయన
సేవక అనుభవంలో ఉండాలి. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ దేవుని సేవకునిగా, యెహోవా సేవకునిగా ఎంచబడ్డాడు. ఆయన దేవుని కుమారుడే. అదే సమయంలో మనుష్య కుమారుడిగా వచ్చి నేను పరిచారము చేయించుకొనుటకు 12 మంది శిష్యుల చేతనో ఇంకా వాళ్ళ చేత చేయించుకోవడానికి రాలేదు, వాళ్ళకి చేయడానికి వచ్చాను. యేసుప్రభు కుమారుడు కాదా? కుమారుడే. అదే సమయంలో సేవకుడు కుమారుడు. సర్వెంట్ అండ్ సన్ సర్వెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ప్రవేశించే వాళ్ళుగా ఉండాలని, కృపలో ప్రవేశించే వాళ్ళుగా ఉండాలని, ప్రకటించేవారుగా ఉండాలని, అంతేకాకుండా ప్రయాసపడేవాళ్ళుగా ఉండాలని, విశ్వాస విషయంలో బలహీనని వారిని చేర్చుకుంటూ అలా ప్రయాసపడేవాళ్ళుగా ఉండాలని, లేదా ఉపదేశమందు లేకపోతే బాగుగా పాలన చేయే విషయంలో ప్రయాసపడాలని, ప్రభువునందు ప్రయాసపడాలని. స్తోత్రం. ఇటువంటి విషయాలని మనం లేఖనాల్లో చూడగలం. ప్రయాసపడిన వారుగా ఉండాలని, ప్రవచించిన వారుగా ఉండాలని. ప్రాఫెసయింగ్. ఇక్కడ మీరు అనొచ్చు, అగపు ఒకడే కదా ప్రవచించింది, దేవుని సేవకులు అందరూ ప్రవక్తలు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు. నేను నిన్న ఈ మధ్య కాలంలో ఒకరితో మాట్లాడుతూ వాళ్ళ యొక్క పిలుపుల గురించి మాట్లాడుతున్నాను. మీ పిలుపిది, మీ భార్య పిలుపిది. పిలుపు తెలియకుండా వేరొక పనిని మీరు చేస్తున్నారు. మీ పిలుపు ఒకటైతే వేరొక పని చేస్తున్నారండి. కాబట్టి పిలుపు లేదు అనుకున్న వ్యక్తిని గురించి పిలుపు ఉందని, పిలుపు ఉంది అనుకున్న వ్యక్తికి అవును ఉంది అని నిశ్చయం చేసి నేను మాట్లాడడం జరిగింది. మనం కొన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మలోనే గ్రహించాలి. దాని గురించి ఏదో గూగుల్ సెర్చ్లోకి వెళ్తూ వీటి ద్వారా మనకు అర్థం కాదు. దేవుడు బయలుపరచాలి. దేవుడు బయలుపరిచిన చెప్తే ప్రజలు ప్రవక్త అనే ముద్ర వేయచ్చు. ప్రవక్త అనే ముద్ర వేసినంత మాత్రాన దానికి పొంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు బయలుపరుస్తాడు, ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. లోకంలో వక్తలు ఉన్నారు. ప్రవక్త అంటే ప్రభు యొక్క వక్త, ప్రభు మాటలనే చెప్పేవాడు, ప్రభు మాటలనే పొందుకొని చెప్పేవాడు. ఆయన ప్రవక్త. ప్రవక్త అంటున్నప్పుడు నేను ప్రభు వక్త. కొన్నిసార్లు దేవుని స్తోత్రం, హల్లెలూయా, మనమే భక్తులం, మనం ప్రవక్తలం. వక్త నుంచి దేవుడు మనల్ని ప్రవక్తగా చేసే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రవచించేటువంటి అనుభవం మనకు ఉండాలి అని చెప్పడం కోసం నేను చెప్పాను. సేవకుల యొక్క 4 లక్షణాల గురించి నేను చెప్పడం జరిగింది. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు, నిన్నటి విషయాల్లోకి వెళ్ళలేదు. దయచేసి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. సిద్ధపడి ఉండండి, రెడీగా ఉండండి. దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఆలకిద్దాం. 2-3 సెంటెన్స్ అలా మిస్ అయిపోయినట్టుగా లింక్ మీకు కట్ అవుతుంది. అంటే ఆ కనెక్షన్ మీరు మిస్ అయిపోతారు. కాబట్టి మిస్ కావద్దు. చివరి వరకు వినండి, లేకపోతే చూడండి, వింటూ ఉండండి, చూస్తూ వింటూ ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి స్తుతి, స్తోత్రం, ఘనత, ప్రభావాలు కలుగునగాక. మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన మీ వాక్యంలోంచి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోంచి ధ్యానించుకోబోతున్నాం. మాకు తెలియని అనేక 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 విషయాలు ఉన్నాయి. మీరు వాటిని బయలుపరచండి. స్తోత్రం. కొన్నిగా ఆజ్ఞ వెంబడే ఆజ్ఞ, సూత్రం వెంబడే సూత్రం అన్నట్లుగా మీ వాక్యాన్ని మాకు బయలుపరచండి. రివీల్ యువర్ వర్డ్. ఈ వాక్యం వింటున్నారు, అదే సమయంలో వింటున్నప్పుడు వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మా దేశ ప్రధానమంత్రి, మా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మా ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, మేయర్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మణిపూర్లో మారణకాండను ప్రభువా మీరు సద్దుమణిగేటట్టు చేశారు. మీరు జోక్యం చేసుకున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం. ఇంకా ఆయా ప్రాంతాల్లో దారుణాలు జరుగుతున్నాయి. వాటన్నిటి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా అనారోగ్యంగా ఉండి ప్రార్థన చేయమని కోరిన వారు కొందరు ఉన్నారు. క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ యేసునామములో దర్శించమని కోరుకుంటున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కోర్సెస్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొన్ని టెస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నారు. అడ్మిషన్లు, మంచి ర్యాంకులు మీరు అనుగ్రహించండి. మీ కార్యం జరిగించండి ప్రభువా. స్తోత్రం నాయనా. తండ్రి, శాంతి టీవీ చైర్మన్ గారు, మా ప్రియులు శోభన్ సార్ గారు, వారి కుటుంబం, వారి బృందం, అంతేకాకుండా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం అనేకుల దగ్గరికి వెళ్ళాలి, అనేకులు ఈ మాటలు వినాలి. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. షుగర్లు, బీపీలతో బాధపడుతుంది. గత వారంలో నైనా మీ దాసురాలు ఆర్లా నయోమి ఆంటీ గారు షుగర్తో బాధపడ్డారు. షుగర్ 60 దాకా వచ్చేసింది. మీ కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చారు. షుగర్ని మీరు నార్మల్ చేసి మీ కార్యం జరిగించండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా మా ప్రియులు కొంతమంది శారీరక బలహీనతలకు గురైనారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతల్లో ఉన్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసులు, మా తండ్రి గారైనటువంటి మీ అబ్రహాం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. నీరసాన్ని, బలహీనతలు మీరు తొలగించి మీ కార్యం జరిగించి మీరు చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మనం ప్రార్థించాం, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్గా మాట్లాడుకున్నాం. ఇంటర్సెషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి లేకపోతే ఇన్సైట్స్లోకి మనం వెళ్ళబోతున్నాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 25వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 11th chapter verse 25. ఎస్. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకికు తోడుకొని వచ్చెను. స్తోత్రం. Barnabas left for Tarsus to find Saul and bring him back to Antioch. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈలోపు నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. Then he went to Tarsus to look for Saul. స్తోత్రం. 26వ వచనంలో and when he found him he brought him to Antioch. స్తోత్రం. ఈ తర్జుమాలో ఈ వర్స్ చాలా చిన్నదిగా ఉంది. దెన్ హీ వెంట్ టు టార్సస్ టు లుక్ ఫర్ సాల్. అతన్ని చూడాలని, అతన్ని కలుసుకోవాలని వాడుక భాషలో చదువుకుందాం. ఆ తర్వాత బర్నబా తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూశాడు. అతన్ని కలుసుకొని అంతియోకియకు పిలుచుకొని వచ్చాడు. అతన్ని కనుగొనలేక విసిగిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు అని కాదు. స్తోత్రం. అతన్ని కలుసుకున్నాడు. కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ మాట చదివినప్పుడు నేను ఒక మాట చదవాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోని ఒక మాట చదువుతాను. స్తోత్రం. 2, 12, 13 వచనాలు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, త్రోవాస్ అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున, బ్రదర్ టైటస్ నాకు కనబడినందున, అనగా నా ఆత్మీయ కుమారుడైన టైటస్ నాకు కనబడలేదు. స్తోత్రం. సో వాట్? అయితే ఏంటండి? నష్టం ఏంటండి? ఆయన కనపడాలని రూల్ ఉందా ఏంటి? 13. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు టైటస్ కనబడలేదు కాబట్టి అతను కనిపించారు, బ్రదర్ కనిపించుంటే బాగుండు అనుకున్నాం. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కూడా బర్నబాస్ కనిపించాలి. బర్నబాస్ అనేటువంటి ఆయన ఎవరికి లేనటువంటి ఒక పాల్ మీద ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మనోడే కదా. నాకు ఆ రోజు బాధేసిందండి. యెరూషలేములో ఎవ్వరూ ఆయన స్వీకరించలేదు, అదే బాధేసింది. నేనే రికమెండ్ చేశాను. సరే మెల్లగా ప్రజలు అంగీకరించారు. ఆయన చూసి ప్రజలు భయపడిపోతున్నారండి. ఆయన శత్రువు అయినప్పటికీ ఇలా వచ్చి మన మధ్యలోకి వచ్చి కొన్ని రోజులకు మనల్ని పట్టుకొని పోతాడేమో, మన టెక్నిక్స్ అన్ని తెలుసుకొని అని అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇతను మన బ్రదరేనండి, ఇతను మన సహోదరుడే. ప్రభు కనిపించాడు, త్రోవలో కనిపించాడు, ఆయన ప్రభువుని గురించి చెప్పాడు. అవన్నీ చెప్పేదో కదా కాస్త కన్విన్స్ చేశాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తి యొక్క నిరాశలు తొలగించడానికి దేవుడు ఒక ఆయుధంగా బర్నబాస్ను వాడుకున్నాడు. అందుకని దేవుడు బర్నబాస్కి ఇతరుల యొక్క డిసప్పాయింట్మెంట్స్తో డీల్ చేశారు కాబట్టి అతనికి డిసప్పాయింట్మెంట్ లేకుండా చేశాడు. మరలా చెప్తున్నాను, ఇతరుల యొక్క అనగా పౌలు యొక్క డిసప్పాయింట్మెంట్స్తో డీల్ చేశాడు కనుక దేవుడు అతను డిలైట్ అయ్యే విధంగా అతన్ని డిసప్పాయింట్ చేయలేదు. స్తోత్రం. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి సౌలును తృణీకరించినప్పటికీ సౌలును స్వీకరించే విధంగా చేసినటువంటి ఆ బర్నబా యొక్క ప్రయత్నాలు. కాబట్టి తాను అలా చేశాడు కనుక తాను డిసప్పాయింట్ కావాల్సిన పరిస్థితి ఆయనకి రాలేదు. నువ్వు ఎవరినైనా డిసప్పాయింట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా డిలైట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, డిలీట్ కాదు డిలైట్ చేస్తే అనగా సంతోషపరిస్తే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 11వ అధ్యాయం 25వ వచనంలో మన టైటిల్ ఏకాకి. ఏకాకి అంటే ఏంటి? తెల్లకాక నల్లకాక అని కాదు, ఏకాకి అని కాదు. ఏకాకి అనే సింగిల్ మ్యాన్, లోన్లీ మ్యాన్, ఒంటరివాడు. ఎవరి ఒంటరివాడు? ఇతనికి ఏమైంది అనే దాని గురించి మనం 4 విషయాలు ఆలోచించబోతున్నాం. యెరూషలేములో రివైవల్ డెడ్ స్టేజ్కి వచ్చింది, 0 స్టేజ్కి వచ్చింది. మళ్ళీ అది కాస్త రివైవ్ అయి పుంజుకొని మళ్ళీ పికప్ అవుతుంది. యాంటియోక్లో రివైవల్ వచ్చేసింది, బాగానే ఉంది అక్కడ పరిస్థితులన్నీ. కైసరయలో రివైవల్ వచ్చింది, బాగానే ఉంది. సమరయలో రివైవల్ వచ్చింది, బాగానే ఉంది. అన్ని చోట్ల రివైవల్స్ వస్తున్నాయి. కానీ థాట్స్ అనేటువంటి ప్రదేశంలో సౌలు యొక్క నాన్నగారి ఊరు లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్, అక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితి ఏర్పడలేదు. తార్సులో ఒక సంఘాన్ని స్థాపించినట్లు కానీ ఎటువంటి ఆధారాలు లేవు మనకు. తార్సు మీద, తన నేటివ్ ప్లేస్ మీద ఎందుకో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. యెరూషలేములోనే, స్తోత్రం, తాను రిజెక్ట్ అయినప్పుడు తార్సులో ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాడు. మన సొంత ఊర్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారండి? బయటికి వెళ్తే ఓ గొప్పవాడండి, పలానా ప్రసంగికుడండి, అదండి ఇదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారేమో. కానీ హీ వాస్ రిజెక్టెడ్. తను ఒంటరి అయిపోయాడు తార్సులో అతన్ని కనుగొని తిరిగి ఎవరు అన్నారు ఇంకా మీరు అతని కోసం అక్కడెక్కడ వెతకడం వేస్ట్ బ్రదరు, ఏమైనా ఉంటే అక్కడ ఉంటాడు. ఎస్, అతన్ని కనుగొన్నాడు, తీసుకువచ్చాడు. అతను నేను రాలేనండి అని కూడా చెప్పిన, లేదులే రావాల్సింది నువ్వు, పలాని కారణాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, లేకపోతే నేను నిన్ను వెతుక్కొని రావడం ఏంటి? ఆ కౌన్సిల్ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు కాదు నేను పిలిచింది, నేనే నా ఓన్ ఇంట్రెస్ట్ని బట్టి, నువ్వు నా సహోదరుడి కాబట్టి వచ్చానని చెప్పేసి అతను తీసుకొచ్చాడు. అది వేరే విషయం. ఏకాకి అంటున్నప్పుడు అతని జీవితంలో లేనటువంటి అనుభవాలు, వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 నంబర్ 1 11వ అధ్యాయం 25వ వచనం, అతడు సహవాసము లేనివాడుగా ఉన్నాడు. హీ లాస్ట్ ద ఫెలోషిప్ విత్ ద అపోజల్స్, ఫెలోషిప్ విత్ ద సెయింట్స్. తార్సులో ఆయన ఏదో చేశాడు లేదో మరి నాకు తెలియదు. స్తోత్రం. 1 సహవాసం లేనివాడు, దెర్ ఇస్ నో ఫెలోషిప్.
తన మంచి చెడు చెప్పుకోవడానికో ప్రార్థన చేయమని కోరడానికి బహుశా సహవాసం లేదు. అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి, అప్పుడు అక్కడ మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, యూనివర్సిటీ కూడా ఉందని చరిత్రలో రాయబడింది. స్తోత్రం. ఒకటి, నెంబర్ 1, సహవాసం లేనివాడు. సహవాసము అంటున్నప్పుడు ఈ రోజుల్లో కేవలం డబ్బు కోసం అనుకుంటాడు. డబ్బుకి సహవాసానికి సంబంధం లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా సహవాసం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, సహవాసం లేనివాడు. రెండోది 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఎస్, అలాగే 26వ వచనంలో చూస్తున్నాం. వారు కలిసి అంటే వాళ్ళిద్దరూ కలిసి, బర్నబా అండ్ సౌల్ కలిసి 1 సంవత్సరం అంతా ఆ సంఘములో ఉండి ఆ సంఘాన్ని ఆధారంగా చేసుకొని సువార్తీకరణ చేస్తూ చాలామందికి గాస్పల్ని ఇచ్చారు. లైఫ్ గివింగ్ గాస్పల్ని వాళ్ళు ఇచ్చారు. సత్య సువార్తను వాళ్ళు ప్రకటించారు. అలా 1 సంవత్సరం రోజులు ఉన్నారట. 12 months. స్తోత్రం. వాళ్ళు కలిసి ఉన్నారు. ఇంతకుముందు కలిసి లేరు, విడిపోయారు. 15 అధ్యాయాలు విడిపోయినట్టు విడిపోలేదండి, అది వేరే విషయం. ఎందుకో మరి బర్నబాస్కి ఆయన మీద, పాల్ మీద నేను ఇంతగా చెప్పినట్టు సాఫ్ట్ కార్నర్ ఏదో ఏముంది, ఒక మేనలుడు లాంటి వాడు, అదే మేనలు కన్నా కాస్త పెద్దోడు కావచ్చు అన్న ఫీలింగో ఏదో మరి మనకు తెలియదు. అతనిలో ఉన్నట్టు ప్రేమ చూడండి. సహవాసం లేనివాడు. రెండోది, అతను సేవ లేనివాడు. అతను ఒకవేళ తార్సులో ఏదైనా ఆరంభించి చేసి ఒక సెల్ గ్రూప్ ఏదైనా చేసినా, లేదండి నేను వెళ్ళిపోవాలి, సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడ తిరిగినా కానీ నేను ఆదివారం వయసులో నెల్లూరుకు వచ్చేస్తాను. కారణం ఏంటంటే చర్చ్ ఉంది. ఆదివారం కూడా ఎక్కడికి పోయామనుకోండి, ఏం పాస్టర్ అండి అంటారు. స్తోత్రం. అందుకని స్తోత్రం, మీటింగ్స్ వీళ్ళతో వరకు శనివారం లేకుండా చేసుకొని, శనివారం మళ్ళీ లేట్ అవుతుందేమో కాబట్టి శనివారం మధ్యాహ్నంతో ముగించుకొని శనివారం సాయంత్రం అయితే రాత్రికో లేదా లేట్ నైటో లేదా సండే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను నేను. అనగా ఒక సంఘం ఉంటే అది దాని బాధ్యత మనకు అప్పగించబడింది కనుక మనం అటు ఇటు వెళ్ళలేము. ఒక్క సండే ఏదైనా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళొచ్చు, కానీ 10 సండేలు కంటిన్యూగా మనం వెళ్ళలేము. అక్కడ నా పాస్టర్ని వాళ్ళు డిలీట్ చేసేటువంటి, తోసివేసేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం. రెండో విషయం, సేవ లేని వాడుగా కనిపిస్తున్నాడు. 1 వారం రోజులు గ్యాప్ అంటే దట్స్ ఓకే. 1 year కలిసి ఉన్నాడంటే అతను సేవ లేని వాడుగా ఉన్నాడు. సేవ చేయగలిగిన వాడే సేవ చేయలేని విధంగా ఉన్నాడు. సామర్థ్యం ఉంది కానీ సేవ చేయలేకపోతున్నాడు. చాలామందికి సామర్థ్యం ఉంది కానీ సేవ చేయడం లేదు. చాలామందికి డబ్బు ఉంది, సేవ చేయడం లేదు. కొంతమందికి డబ్బు లేదు కానీ సేవ చేస్తున్నారు. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం 28వ వచనం. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అది సంభవించను అని కాదు, అది క్లౌదియా చక్రవర్తి కాలమందు నెరవేరను. అనగా అగబు చెప్పినది క్లౌదియా కాలములో నెరవేరింది, జరిగింది. దాని యొక్క నెరవేర్పులో భాగంగా జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. బర్నబాస్ వచ్చాడు, థాట్స్కి వచ్చాడు. రేపేంటి మన ప్రోగ్రాం? సరే, నాతో పాటు కొన్ని రోజులు వచ్చే బాబు, మనం యాంటీయోక్కి వెళ్దాం. యాంటీయోక్లో ఈ మధ్య పాంప్లెట్ పంచారు, ప్రాఫిట్స్ వస్తున్నారని, కాబట్టి అక్కడికి వెళ్తే బాగుండు అనే ఆశాభావం వ్యక్తం. సరే రండి, వై నాట్, ప్రాఫిట్స్ వస్తున్నాడే మంచిదే కదా. అతను అప్పుడు ప్రవక్తగా ఎంచబడలేదు సౌలు, కానీ 13వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి అక్కడ చివరన రాయబడింది, అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనుడైన లూకియా, చతుర్థుడైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. సౌలు అను ప్రవక్తలను బోధకులను. స్తోత్రం. అపోస్తల కలయిక కాదు అది, ప్రవక్తల యొక్క. ఇట్స్ ఎ గెట్ టుగెదర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ టీచర్స్.
అక్కడ సౌలు ఉన్నాడు. 11వ అధ్యాయంలో అతను ప్రవక్త కాదు, 13వ అధ్యాయానికి ప్రవక్తగా మారాడు. అనగా ఈ 12వ అధ్యాయంలో ఏదో జరిగింది. అతడు ప్రవచనాత్మకమైనటువంటి వరాన్ని పొందుకున్నట్టు. హీ మైట్ హ్యావ్ రిసీవ్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఎలా వచ్చిందో అతనికి తెలియదు, మనకు. స్తోత్రం, హల్లెలూయా. పెద్దల హస్తనిక్షేపం వల్ల వచ్చిందో లేకపోతే ఇంపార్టేషన్ వల్ల వచ్చిందో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ అతను హీ వాజ్ పొజెసింగ్ ఎ గిఫ్ట్ దేర్ అండ్ ప్రేయింగ్ ఇన్ యాక్ట్స్ 13. స్తోత్రం. మూడో విషయము, అతడు స్వర్గ వరము లేనివాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అతను సహవాసం లేనివాడు, 2 సేవ లేనివాడు, మూడోది స్వర్గీయ వరము గిఫ్ట్ లేనివాడు, కృపావరము లేనివాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 9వ అధ్యాయము 24వ వచనం. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. డే అండ్ నైట్ వీడిని ఎలాగైనా చంపాల్సిందేనండి. స్తోత్రం. అతనికి ప్రాణహాని ఉంది. ప్రాణాధారమైనట్లుగా ఇంతకుముందు పాడు పని చేశాడు, ఇప్పుడు ప్రాణహాని తెచ్చుకున్నాడు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే అతడు సహాయము పొందని పరిస్థితిలో ఉన్నాడు. 12వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వ అధ్యాయంలో సంఘం అతని కోసం, పేతురు కోసం ప్రార్థన చేసింది. 9వ అధ్యాయంలో పౌలు గారి కోసం ప్రార్థన చేయలేదు, యాకోబు గారి కోసం ప్రార్థన చేయలేదు. కనుక 12వ అధ్యాయం 2వ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. స్తోత్రం. అనగా ప్రార్థనా సహాయము పొందకుండా ఉన్నాడు. సంఘస్థుల యొక్క ఆయన ఇంకా నమ్మలేదేమో, ఆ సమయం వచ్చినప్పుడు కూడా అతను నమ్మలేదు. అతడు సహాయము పొందని వాడిగా ఉన్నాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నేను అరేబియాకి వెళ్ళిపోయాను, అరేబియన్ డెజర్ట్కి వెళ్ళిపోయాను. ఐ వాజ్ దేర్. నేను ఎవరిని కలుసుకోలేదని, జెరూసలేములో వెళ్ళేవన అపోస్తుల్ని, సీనియర్ అపోస్తుల్ని కలుసుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు. నేనేమైనా పొందుకుంటే ప్రభు దగ్గర నుంచి పొందుకున్నానని చెప్పాడు. మనుషుల సహాయం పొందలేదు, కానీ స్వర్గపు సహాయాన్ని పొందుకున్నాడు. అతని జీవితంలో అతని ఏకాకి అనుభవం, సహవాసం లేదు, సేవ లేదు, స్వర్గీయ వరము లేదు. తర్వాత 4వదిగా సహాయం లేదు, సహాయం పొందని వాడిగా ఉన్నాడు. ఏకాకిగా ఉన్న విషయంలో దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని నడిపించి అతన్ని రాబోయే రోజుల్లో ఆయన వాడుకున్నాడని మనం తెలుసుకోవచ్చు. ఏకాకి అనుభవంలోంచి దేవుడిని వాడుకునే అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరియొక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.